టిఫిన్స్‌లో ఇడ్లీ తినడం చాలా మందికి ఇష్టం. అలాగే కొందరికి కష్టం కూడా. కానీ కష్టంగా తినేవారు కూడా చాలా ఇష్టంగా తినాలంటే నేను చెప్పే ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు. ఇలా చేశారంటే ఇడ్లీ నిజంగా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్, పఫీగా ఉంటుంది. కొందరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇడ్లీ అయితే రాళ్ళలా వస్తాయి. సో పర్ఫెక్ట్ ఇడ్లీ కోసం 3 కప్పుల ఇడ్లీ రవ్వకి 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. ఇడ్లీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలా అని ఒక కామెంట్ అయితే వచ్చింది. సో ఇడ్లీ రవ్వని మినపగుళ్ళను వేరు గిన్నెలో నానబెట్టేసుకోవాలి. ఇక్కడ మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ మెంతులు, కొన్ని దొడ్డటుకులు మినపగుళ్ళతో పాటు నానబెట్టేసుకోవాలి. వీటన్నిటిని 6 నుంచి 8 గంటల పాటు బాగా నానిన తర్వాత గ్రైండ్ చేసుకునే ప్రాసెస్ లో కూడా మనం ఆల్రెడీ నానబెట్టుకున్న మినపగుళ్ళు, మెంతులు, అటుకుల్ని మాత్రమే మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ రవ్వని గ్రైండ్ చేసే అవసరం లేదు. దాంట్లో ఉన్న వాటర్ ని తీసేసి మినపప్పుని ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్నాం కదా, దాంట్లో కలిపేసుకోవాలి. పిండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అవుతే ఇడ్లీ అంత సాఫ్ట్ గా అయితే వస్తుంది. కొందరు చేసే మిస్టేక్ ఏంటంటే మనం రుబ్బుకున్న పిండిని ఫ్రిడ్జ్ లో పెడతారు. సో ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయటే పెట్టడం వల్ల పిండి బాగా పులుస్తుంది. ఇక ఇడ్లీ పాత్ర గిన్నెకి ఆయిల్ పూసేసుకొని ఈ విధంగా ఇడ్లీ పిండి వేసేసుకొని మనం కుక్ చేసేసుకుంటే ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. మిగిలిపోయిన ఇడ్లీ పిండితో దోశ వేసుకున్న చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే ట్రై చేయండి. కుకింగ్ విషయంలో కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్ లో 10 to 12 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కొందరి పాత్రని బట్టి లేట్ కూడా అవ్వచ్చు. ఇక ఇడ్లీ అయితే సాంబార్తో తిన్నా, పొడితో తిన్నా, పల్లి చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది కదా. ఇక్కడ నేను పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తాను. పల్లీల్ని దూరగా వేయించుకొని పచ్చిమిర్చిని కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని సాల్ట్ వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎండుమిర్చితో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చట్నీ కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలనుకుంటే అలా వాటర్ వేసుకోవచ్చు. నాకైతే చిక్కటి చట్నీ అంటేనే చాలా ఇష్టం. చట్నీలో మొత్తం పల్లీల బదులుగా సగం పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చూసారు కదా, ఒక సైడ్ మనం చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఇక్కడ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్లో ఇడ్లీ చూసారు కదా, మరి మీరు ఇలానే చేస్తారా? ఏమైనా డిఫరెన్స్ ఉందా కామెంట్ చేయండి. ఇక్కడ నేను పాటిస్తున్న మెయిన్ టిప్స్ వచ్చేసి మెంతులు, అలాగే అటుకులు. ఇడ్లీ అంటే నచ్చని వారు కూడా నిజంగా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా రాగిపిండి దోశ, రాగిపిండి ఇడ్లీ, అలాగే మిల్లెట్స్ దోశ, ఇవన్నీ రెసిపీస్ అయితే మీకోసం తప్పకుండా చూపిస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.